హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే టుడే వ్లాగ్. టుడే నేను లంచ్కి గోంగూర పులావ్ చేస్తాను. నా స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగనివ్వండి. మీకు ఆయిల్ కన్నా నెయ్యితో చేసుకోవడం ఇష్టము అనుకుంటే నెయ్యి వేసుకోండి. నాకంటే నెయ్యి ఇష్టం ఉంటుంది కాబట్టి నేను ఆయిల్తో చేసుకుంటున్నాను. తర్వాత బిర్యానీ హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవి యాడ్ చేసుకుని ఫ్రై అవనివ్వండి. నేను మీకు ప్రతి వీడియోలోని ఇలాంటి పొలవాళ్ళకి సంబంధించి చేసినప్పుడు నేను బిర్యానీ మసాలాకు సంబంధించి ఒకటి వెయ్యట్లేదు. అదేంటో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. అదేంటనేది నేను ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు హోల్ గరం మసాలా మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ ఏంటంటే మీడియం సైజ్ అయితే 4 ముక్కల కింద కోసుకోండి. అదే పెద్ద ఉల్లిపాయ అయితే కనుక 6 ముక్కల కింద కోసుకుని వేసుకోండి. పీసెస్ కింద కట్ చేసే కన్నా ఇలానే ఎక్కువ బాగుంటుంది. తర్వాత మిర్చి కూడా సీరికల కింద సీరుకుని వేసుకోండి. ఆ ఉల్లిపాయలు బిర్యానీ మసాలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పౌడరు ఇవి కూడా వేసుకుని ఫ్రై అవ్వనివ్వండి. నేనైతే ఈ గ్లాస్తో చేస్తున్నాను. ఈ గ్లాస్తో అయితే నాకు మా అమ్మాయికి లంచ్కి డిన్నర్కి కూడా సరిపోతుంది. డిన్నర్ కంటే ఇంకా కొద్దిగా వైట్ రైస్ చేస్తానులేండి, అది ఇది కలిపి డిన్నర్కి సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను మసాలాలన్నీ వేసేసి ఫ్రై అవనిచ్చాను. అవి ఫ్రై అయిన తర్వాత మీరు గోంగూర వాష్ చేసుకునేది ఉంటుంది కదా, మనం వాష్ చేసి పక్కన పెట్టిన గోంగూర కూడా వేసుకుని బాగా దగ్గరకంటే ఫ్రై అయిపోనివ్వండి. ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మనకి గోంగూర పులావ్కి. సైడ్కి ఆయిల్ వచ్చేలాగా ఫ్రై అవనివ్వండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆ గోంగూర కూడా బాగా దగ్గరికి ఫ్రై అయిపోయాక రైస్ వేసుకోండి. ముందుగా కడిగి ఉంచుకుంటాం కదా రైసు, ఆ రైస్ కూడా వేసుకుని అది కూడా ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై అవనివ్వండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్ రైసే వేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర బాస్మతి లేదు, అందుకు నార్మల్ రైసే వేసేసాను. నార్మల్ రైస్ ఫ్రై అయిన తర్వాత ఇంకా తెలుసు కదా, నార్మల్ రైస్కి ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తాము. అలా 2 గ్లాసులు వాటర్ వేసేసుకుని అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. చూస్తున్నారు కదా, నేను గోంగూర కూడా వేస్తాను. మీకు అక్కడ వీడియో చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ గోంగూర పైకి ఉండేది, నేను రైస్ వేసేటప్పుడు కిందకి అయిపోయింది చూసారా, అది దగ్గరికంటే అయిపోయింది. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, యాక్చువల్గా చెప్పాలంటే నేను లాస్ట్ వీకే గోంగూర పులావ్ చేసి వీడియో అప్లోడ్ చేశాను నైట్ 11:30కి. అది అప్లోడ్ అయిపోయి వ్యూస్ కూడా వచ్చేసినాయి. మరుసటి రోజు మార్నింగ్ లేచి చూస్తే వ్యూస్ కూడా చక్కగా వచ్చేసి ఉన్నాయి. ఇంకో సేమ్ వీడియో ఇంకోటి కూడా అప్లోడ్ అయిపోతుంది, ఈ గోంగూర పులావ్ వీడియోయే. ఏంటి మళ్ళీ అప్లోడ్ అయిపోతుంది అని అది డిలీట్ చేస్తే ఆ ముందు రోజు ఆల్రెడీ అప్లోడ్ అయిపోయిన వీడియో కూడా డిలీట్ అయిపోయింది. ఎంత బాధ అనిపిస్తుందో, అయ్యో వ్యూస్ వచ్చినాయి ఇంక అవన్నీ పోయినట్టే కదా అని. చూస్తున్నారు కదా, 2 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. చెప్పడం మర్చిపోయాను, ఉప్పు కూడా మీరు గోంగూర వేస్తారు కదా అప్పుడు వేసుకున్నా పర్లేదు, మీరు హోల్ గరం మసాలా ఆనియన్స్ ఫ్రై చేస్తారు కదా అప్పుడు వేసుకున్నా పర్వాలేదు. ఉప్పు మాత్రం గోంగూర పులావులో ఎక్కువే పడుతుంది, తక్కువైతే మాత్రం అస్సలు పెద్ద టేస్ట్ ఉండదు. దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ వేసేసుకోమన్నాను కదా అని ఒకసారి వేసేసుకోకండి, మళ్ళీ నన్ను తిట్టుకుంటారు. ఫస్ట్ కొద్దిగా వేసుకుని సరిపోతే అప్పుడు మళ్ళీ వేసుకోండి. చూస్తున్నారు కదా, అక్కడ నా నాకులు సెక్షన్ వచ్చింది. అదేలేండి, నాకులు సెక్షన్ అంటే ఏంటంటే ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను. వాటర్ కూడా పోసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టేసుకుని అది ఉడికే వరకు ఉంచుకుని ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంది, కానీ పక్కన కర్రీ ఉంటే ఇంకా బాగుంటుంది. దీని టేస్ట్ ఏంటంటే మనం మామూలు పులవల్లాగా తినగానే రుచి అనిపించదు, నవ్వులి కొలిది రుచి అనిపిస్తుంది. అది కొన్ని ఉంటాయి కదండి, నవ్వులుతుంటే టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది, అలా అనమాట ఇది కూడా. అంతే ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. నేను ఎండింగ్లో చెప్తాను అన్నాను కదా, బిర్యానీ మసాలా వేసేటప్పుడు ఎప్పుడు ఒకటి మిస్ అవుతున్నానని. బిర్యానీ ఆకు నా దగ్గర ఎప్పుడు బిర్యానీ ఆకు ఉండట్లేదు, అది షాప్ నుంచి తేవడం మర్చిపోతున్నాను. అంతే ఫ్రెండ్స్, బాయ్.